ఆయనొక స్ఫూర్తిదాత, మంచితనానికి మారుపేరు, కష్టానికి ప్రతిరూపం. భావి తరాలకు స్ఫూర్తి నింపడంలో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిన శిఖరం. 1962 సంవత్సరం జనవరి 29వ తేదీన శ్రీ పూజనీయులైన ఠాకూరి సత్యనారాయణ శ్రీమతి వెంకటరత్నం గార్ల పుణ్య దంపతులకు ప్రథమ సుపుత్రుడిగా జన్మించారు సూర్యనారాయణ శర్మ గారు. తన చిన్నతనం నుండే తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ విద్యాబుద్ధులలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ అనేక కష్టాల కోర్చి ఇంటర్ వరకు విద్యను పూర్తి చేసి తరువాత చదువుకునే స్తోమత లేక ప్రైవేట్ ఉద్యోగంలో చేరి ఉద్యోగంతో పాటు ఏవిఎన్ కాలేజీలో డిగ్రీ పట్టా సాధించడం ఆయన పట్టుదలకు ప్రత్యక్ష నిదర్శనం. సంవత్సరంలో తన మేనమామ గారి కుమార్తె అయిన శ్రీమతి కృష్ణవేణి గారిని వివాహం చేసుకుని వైవాహిక జీవితం సాగిస్తూ స్వయం కృషితో ఎదురైన ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూ తన తండ్రి గారికి ఇచ్చిన మాట ప్రకారం 1998లో తన వంశపారపర్యంగా వస్తున్న పౌరోహిత్య వృత్తిని కొనసాగించుటకు తన స్వగ్రామమైన భీమన్న దొరపాలెంకు వచ్చి స్థిరపడ్డారు. వైవాహిక జీవితంలో ఎదురైన కష్ట నష్టాలకు నేనున్నానంటూ తనకు తోడుగా నీడగా నిలిచారు శ్రీమతి కృష్ణవేణి గారు. పెళ్ళైన నాటి నుండి ఠాకూరి వారి ఇంటి కోడలిగా కీర్తి ప్రతిష్టలను ఇనమడింప చేస్తూ ఒక కూతురిగా, భార్యగా, ఒక మంచి కోడలిగా, 2 కుమారుల తల్లిగా, అత్తగారిగా బాధ్యత నిర్వర్తిస్తూనే వృత్తిపరంగా అంగన్వాడీ టీచరుగా కూడా కొన్ని వందల మంది చిన్నారులకు విద్యలో ఓనమాలను దిద్దిస్తూ తనదైన శైలిలో గ్రామ ప్రజల మన్నలను పొందుతున్నారు ఠాకూరి కృష్ణవేణి గారు. ఈ దంపతులు స్వగ్రామంలో నివసిస్తూ తల్లిదండ్రుల సేవలో తరించి అక్కా చెల్లెళ్ళ అన్నదమ్ముల ఆదరాభిమానాలను పొందుతూ అందరినీ తనవారిగా భావిస్తూ తమ 2 కుమారుల్లో పెద్ద కుమారుడైన సత్యరామకృష్ణ గారిని శుక్ల యజుర్వేద పండితుడుగా, చిన్న కుమారుడైన అశ్విని కుమార్ని ఉన్నత విద్యావంతుడిగా తీర్చిదిద్ది తమదొక వసుదైక కుటుంబంగా మలిచిన ఘనత వారి సొంతం. చుట్టుపక్కల గ్రామాల పురోహితమే కాకుండా ప్రత్యేక దైవ కార్యక్రమాలతో పాటు జాతక వాస్తు శాస్త్రాలలో అనేక సందేహాలను తీరుస్తూ అనేక స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అనేక సన్మానాల్ని పొందుతూ హిందూ ధర్మ పరిరక్షణకై పాటుపడుతూ నేటికి 60 వసంతాలను పూర్తి చేసుకుంటున్న శ్రీమతి శ్రీ సూర్యనారాయణ శర్మ మరియు కృష్ణవేణి గార్లకి సదా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సగర్వంగా సవినయంగా ఠాకూరి వారి షష్ఠిపూర్తి మహోత్సవానికి ఆహ్వానం పలుకుతోంది ఠాకూరి వారసత్వం.